హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ టైలర్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజు మనం ప్యాంట్ ఏ విధంగా కుట్టాలని చూపిస్తానండి. ముందు వీడియోలో నేను ఈ ప్యాంట్ ఏ విధంగా కట్ చేయాలో వీడియో పెట్టానండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది కింద కాల్ పట్టి, ఈ కింద కాల్ పట్టికి మనము మామూలుగా క్యాన్వాస్ అనేది వేసుకోవాలా. మనకి క్యాన్వాస్ అవసరం లేదు మా దగ్గర అనుకున్న వాళ్ళకి చూస్తున్నారు కదండి, ఈ క్లాత్ లోనే మనము 1 ఇంచ్ మెజర్ చేసేసుకొని ఇది మనం చక్కగా కటింగ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదండి, ఈ విధంగా 1 ఇంచ్ ఇలా మెజర్ చేసుకుంటా మీరు తీసేసుకొని 1 ఇంచ్ పట్టిని కట్ చేసేసుకోండి. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కటింగ్ చేసుకున్న తర్వాత కింద కాల్ పట్టికి ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలనేది చూపిస్తాను. అంటే కింద స్టిక్ గా ఉండడం కోసం మనం క్యాన్వాస్ అనేది వేసుకుంటాం కాల్ పట్టికి. మన దగ్గర క్లాత్ లేనప్పుడు, అంటే క్యాన్వాస్ లేనప్పుడు మన దగ్గర ఉన్న క్లాత్ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదండి, ఈ విధంగా పెట్టేసుకొని మనం చక్కగా దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని మనం చక్కగా చూస్తున్నారు ఫ్రెండ్స్, మనం క్యాన్వాస్ బదులు ఈ క్లాత్ ని మనం పెట్టుకుంటే ఇలా అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా వచ్చిన తర్వాత మనం కరెక్ట్గా ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలా. చూసారు కదా, ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలా. ఫోల్డ్ చేసుకొని చూడండి, కాల్ పట్టి అనేది ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చి రైట్, ఇది రాంగ్ సైడ్. మనం రాంగ్ సైడ్ పెట్టుకోవాలా. పట్టి అనేది రాంగ్ సైడ్ పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకోవాలా. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు దీని మీద డిజైన్ అన్నా తీసుకోవచ్చు. ఈ విధంగా చూస్తున్నారు కదండి, ఈ విధంగా డిజైన్ అన్నా తీసుకోవచ్చు. లేదు మాకు డిజైన్ రాలేదు అంటే ఇలాగే స్ట్రైట్ గా లైన్ అనేది తీసేసుకొని చక్కగా స్ట్రైట్ గా కుట్టేసుకోవచ్చు. నేనైతే దీని మీద డిజైన్ వేయాలనుకుంటున్నాను. ఇట్లా స్టాప్ చేసేసుకొని నీళ్ళు కింద దించుకొని పాదం అనేది ఎత్తి ఈ విధంగా స్క్వేర్స్ కూడా తీసుకొని చక్కగా మనం డిజైన్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కస్టమర్కి కానీ ఈ విధంగా మనం ప్రజెంట్ చేయగలిగితే బాగుంటుంది. లేదు మేమే కుట్టుకుంటాం అనుకున్న వాళ్ళు చక్కగా ఈ విధంగా ఇంట్లో ఉండడం కుట్టుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం జిగ్జాగ్ టైప్లో కుట్టుకుంటే ఎంత బాగుందో చూసారు కదా. ఎవరైనా కస్టమర్కి ఈ విధంగా మనం ప్రజెంట్ చేస్తే చాలా బాగుంటుంది. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా 2 కుట్టేసుకున్న తర్వాత ఇవి 2 రాంగ్ సైడ్ చూస్తున్నారు కదా, రాంగ్ సైడ్ మార్కి పెట్టుకోండి కన్ఫ్యూషన్ కాకుండా. ఈ రాంగ్ సైడ్ అనేది చూడండి ఈ విధంగా రావాలా. ఇది రైట్ వచ్చి ఈ రాంగ్ సైడ్ అనేది ఈ పక్క, ఈ రాంగ్ సైడ్ అనేది ఈ పక్క వచ్చేయాలి. చక్కగా చూసుకొని చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పట్టుకొని మనం క్రాస్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ 2 క్రాస్లు అటాచ్ చేసుకోవడానికి కోసమని ఆ విధంగా పెట్టాను. అంటే ఒక్కొక్కరు రైట్ రాంగ్ పెట్టేస్తారు ఫ్రెండ్స్. రైట్ రాంగ్ పెట్టేసుకొని కన్ఫ్యూషన్ అయిపోతుంటారు. సో నా స్టూడెంట్స్ చాలా తక్కువ ఆ విధంగా చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా క్రాచ్ అనేది ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి చక్కగా. ఇప్పుడు మనం ఈ క్రాచ్ని అటాచ్ చేసేద్దాం. మనం ఈ విధంగా డబుల్ స్టిచ్ చేసుకోవాలా. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం క్రాచ్ అనేది అటాచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం పై పార్ట్, అంటే ప్యాంట్కి పై పార్ట్ నడుము దగ్గర ఉన్న మన పార్ట్ని మనం కుడుతున్నాము. ఇది అటాచ్ ఉంది, కట్ చేసుకోవాలి చక్కగా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇలా ఉన్నప్పుడు చక్కగా ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలా. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చిన దాన్ని మనము నీట్గా ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి చక్కగా. అంటే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది, ఎక్కడ కూడా ఊడదు ఫ్రెండ్స్. చూసారు కదండి, రెడీమేడ్ ఫినిషింగ్ లాగా ఉంటుంది. చూసారు కదా, బ్యాక్ కూడా చక్కగా ఇలా ఉంటుంది కదా ఫ్రెండ్స్. తర్వాత మనం ఈ ఎండ్కి రావాలా. ఈ ఎండ్ నుంచి ఎండ్ కూడా చూసుకోండి, చక్కగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఎండ్ చేసుకున్నారు కదా, నెక్స్ట్ ఈ ఎండ్ వేసేసుకోండి చక్కగా ఫోల్డింగ్. మొత్తం పై పార్ట్ మనం ఈ విధంగా చక్కగా కుట్టేసుకున్న తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకోవాలి. మనం పై పార్ట్ నీట్గా ఇప్పుడు రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. దీనికి ఏ విధంగా కుచ్చులు పెట్టాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది పై పార్ట్, కింద పార్ట్. ఇది మనం ఆల్రెడీ పిస్తా దగ్గర చూడండి ఇట్లా ఫోల్డ్ చేసేసుకున్నాం కదా. ఇదండి ఇది ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇది వచ్చి ఈ క్రాచ్ వచ్చి మనకి కరెక్ట్గా ఇక్కడ వస్తుంది. ఈ క్రాచ్ వచ్చి ఇవన్నీ కుచ్చులు అండి. ఇప్పుడు మనకి ఏంటంటే సైడ్ కుచ్చులు పెట్టుకోవాలంటే చూసారు కదండి, ఇదిగోండి ఇలా వస్తుంది. ఇది మనకి నాడాదండి, ఎలాస్టిక్ నాడాది. సో ఇది వచ్చి సైడ్లో వస్తాయి. అప్పుడు ఇది మనం కూడా ఓపెన్ చేసేసుకొని చక్కగా చూసారు కదండి, ఈ క్రాచ్ ఇక్కడ పెట్టుకుంటే ఇవన్నీ ఇలా వస్తాయండి. ఇప్పుడు నీట్గా చూపిస్తున్నాను చూడండి, ఇట్లా వస్తుందండి ప్యాంట్. ఇవన్నీ కుచ్చులు వస్తాయి. సో సైడ్ కుచ్చులు పెట్టుకోవాలి మేము అనుకున్న వాళ్ళు చూడండి ఈ విధంగా పెట్టేసేసుకొని చక్కగా ఎక్కడ దాకా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దీన్ని ఆఫ్ చేసుకోండి. అంటే ఈ 2 ఇట్లా ఫోల్డ్ చేస్తున్నారు కదండి, దీన్ని ఆఫ్ చేసుకోండి. మధ్యలోకి ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ప్లేన్ కుట్టాలండి. ఇవన్నీ వచ్చి ఫిల్స్ కుట్టాలండి. ఇదంతా వచ్చి ఈ రౌండ్, అంటే కింద నుంచి ఈ చుట్టుకొలత మొత్తం చూస్తున్నారు కదండి, ఇవ్వండి ఇక్కడ దాకా ఇట్లా చూడండి మార్కింగ్ చేస్తున్నాను. కింద పైన ఈ చుట్టుకొలత మొత్తం ఈ సెంటర్ వస్తుంది ఇక్కడ చూడండి. సేమ్ ఇది దీనికి ఇది సెంటర్, ఇది సెంటర్ అండి. చూసారు కదండి, ఇక్కడ దాకా ప్లేన్ వస్తుంది. ఇవన్నీ కుచ్చులు పెట్టాలి. అదేవిధంగా ఈ పక్క కూడా అంతేనండి. అదేవిధంగా ఈ పక్క కూడా అంతే. ఈ రెండింటి మధ్యలో సెంటర్ పెట్టుకోండి. ఇది సెంటర్ వస్తుంది. సో ఇక్కడ దాకా ఇది సెంటర్. ఇవన్నీ కుచ్చులండి. ఇది నేను ఇప్పుడు ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను. చూసారు కదండి, ఈ విధంగా మనం పెట్టుకున్నాం కదా. చూడండి ఈ క్రాచ్ అనేది చక్కగా ఈ క్రాచ్, అంటే ఇక్కడ మనం ఆల్రెడీ కుట్టున్నాం కదండి, ఈ ప్యాచ్ ఇలాగా పెట్టేసుకోండి. చూడండి ఈ విధంగా పిన్ పెట్టేసుకోండి. ఇక్కడ ఇది సెంటర్ అండి. ఇది చూస్తున్నారు కదండి, ఈ సెంటర్
ఇలా పిన్ పెట్టేసుకోండి చక్కగా మీరు నడుము పాటిది కింద పెట్టి నేను ఆల్రెడీ మార్కింగ్ చేస్తాను కదండి ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లేన్ ఈ సెంటర్ అంతా కుచ్చులు రావాలా మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లేన్ అండి ఇది సైడ్ ఫిల్స్ అండి హాఫ్ పట్టి ఎలా అంటారు కదండి సేమ్ అంతే చూడండి ఈ క్రాచ్ చక్కగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఇక్కడ దాకా ప్లేన్ పెట్టుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లేన్ అండి ఇవన్నీ వచ్చి ఇక్కడ ఫిల్స్ సైడ్ ఫిల్స్ అండి ఇది అంటే మన ప్యాంట్కి సైడ్ వస్తాయండి ఫిల్స్ సో నేను ఇది ఇంతే ఉంది కదా క్లాత్ మనము ఏ విధంగా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను చూడండి ఇదిగోండి చక్కగా ఫిల్ చిన్న చిన్న ఫిల్స్ పెట్టండి పెద్ద ఫిల్స్ పెడితే మీకు సరిపోదు సో 1 ఇంచ్ ఫిల్ పెట్టండి ఫోల్డింగ్ కూడా లోపలికి ½ ఇంచ్ లోపలికి పోనివ్వండి క్లాత్ అనేది ½ ఇంచ్ చూడండి చూసారు కదండి ఇదిగోండి ½ ఇంచ్ లోపలికి పోనిచ్చి 1 ఇంచ్ పైన వచ్చేటట్టు పెట్టుకోండి చూసారు కదండి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ప్లేన్ పెట్టుకోవాలండి అంటే ఇక్కడ నుంచి ఆల్రెడీ ప్లేన్ వచ్చింది ఇక్కడ నుంచి మళ్ళీ ప్లేన్ వచ్చింది మళ్ళీ ఇక్కడ నుంచి ఫిల్ పెట్టుకోవాలి చూసారు కదండి ఇక్కడ వరకు ఫిల్ పెట్టేయాలి మనము ఆల్రెడీ మనం ఇక్కడ నుంచి ప్లేన్ కుట్టాము ఇవన్నీ ఫిల్స్ మళ్ళీ ఇక్కడ దాకా ఫిల్స్ పెట్టేసి ప్లేన్ కుట్టేసుకోవాలండి ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ ప్లేన్ వచ్చింది ఇక్కడ ఫిల్ వచ్చింది మళ్ళీ ఇదంతా ప్లేన్ వచ్చింది మళ్ళీ ఫిల్ వచ్చింది ప్లేన్ వచ్చిందండి దీన్ని హాఫ్ పట్టి అంటారు చూస్తున్నారు కదండి మనము కుట్టేసిన తర్వాత చూడండి ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఫిల్ వస్తుందండి సో మనం పై కుట్టేసుకోవాలండి అండి గుడ్డు మనం డబుల్ స్టిచ్చింగ్ మళ్ళీ ఇక్కడ వేసేసుకున్న తర్వాత ఇలా పెట్టేసేసి అంటే పై భాగానికి మనం ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇక్కడ వేసేసుకోవాలండి టాప్ స్టిచ్ అనేది ఇక్కడ వేసుకుంటే ఈ ఫిల్ అనేది ఇలా రాదు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్నాం చూసారు కదండి ఇలా ఉంటుంది ఇలా అయిన తర్వాత మనము క్రాచెస్ అనేది చక్కగా ఇది మొత్తం కుట్టేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ దాకా కుట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కుట్టేసుకున్నాం కదా డబల్ స్టిచ్ వేసుకోండి డబల్ స్టిచ్ వేసిన తర్వాత మనము ప్యాంట్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇది ఇలా లేకుండా నీట్గా ఒక కుట్ట అయితే కుట్టేసుకోండి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ మనం చక్కగా ఈ విధంగా అయిపోయింది క్లోజ్ అంటే మనము 2 క్రాచెస్ కూడా చక్కగా కుట్టేసేసుకున్నాము పైనంతా నీట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము క్రాచెస్ అండి చూడండి ఈ క్రాచెస్ కరెక్ట్గా ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ ప్యాంట్ కింద భాగం నుంచి మనము ఆల్రెడీ 6 పెట్టున్నాం కదా ఈ 6 ఇక్కడ నుంచి చూసుకొని మార్కింగ్ చేసుకొని చక్కగా స్టిచ్ అనేది ఇక్కడ వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము అటాచ్ చేసుకోవాలా చూసుకొని సమంగా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోవాలా 2 కాళ్ళు పట్టీలు ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత చూసారు ఫ్రెండ్స్ డబల్ స్టిచ్ వేసేసుకొని చక్కగా మన ప్యాంట్ అనేది రెడీ అయిపోయింది హాఫ్ పట్టీ అలాగా ఎక్కువ క్లాత్ లేదు కాబట్టి మనం ఈ విధంగా కూడా సైడ్ ఫిల్ పెట్టుకొని చక్కగా ఫోల్డ్ చేసుకొని చూసుకుంటే మీరు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ప్యాంట్ అనేది రెడీ అయిపోతుంది చూసారు ఫ్రెండ్స్ ప్యాంట్ రెడీ అయిపోయింది హాఫ్ పట్టీ అలా ఇదే మనము నార్మల్ ప్యాంట్ కూడా మనము ఫిల్ కూడా పెట్టుకోవచ్చు సెంటర్ ఫిల్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి మరిన్ని వీడియోస్ మళ్ళీ మీ ముందుకు వస్తాం